రైట్. ఇక రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ నేతల పంచాయతీ కావచ్చు, ఈ పదవులకు సంబంధించినటువంటి లొల్లి, ఇవన్నీ ఉన్నాయి అధికార ప్రభుత్వంలో అని చెప్పేసి మీరు అధికార పార్టీలో అని విమర్శిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలుగా. మరి తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై ఢిల్లీ పెద్దలు ఎందుకు పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఏం చెప్తారు సార్? గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీ బలహీనపడింది అని హైకమాండ్ భావించిందా? అందుకోసమనే తెలంగాణని పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిందా బీజేపీకి? అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులిద్దరికీ కూడా నమస్తే, ప్రేక్షకులకు కూడా నమస్తే. మా పార్టీ యొక్క విజయ పరంపర మీరు దేశం మొత్తం మీద చూస్తే ఏ పార్టీకి లేనంత సక్సెస్ రేటు మా పార్టీకి ఉన్నది. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మీరు చూసుకోండి. మీరు ఎవరు కూడా ఊహించనంత రిజల్ట్స్ మా పార్టీకి వస్తున్నాయి దేశం మొత్తం మీద, అన్ని రాష్ట్రాల్లో కూడా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని అన్ని రాష్ట్రాల్లో కోరుకుంటున్నారు అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తున్నది. అయితే దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీని ఈసారి అధికారంలోకి తీసుకొని రావాలని చెప్పేసి చాలా స్పష్టంగా వాళ్ళు కూడా మెసేజ్ ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు ఇవ్వడం ద్వారా, దాని తర్వాత జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్ల ద్వారా. అయితే కొన్ని మా తప్పుడు నిర్ణయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కొన్ని మా తప్పుడు నిర్ణయాల వల్ల మేము అధికారానికి దూరం అయ్యాం పోయినసారి. కానీ అటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేము ఎటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలనో అటువంటి కార్యాచరణని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు, వాళ్ళ యొక్క కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ రోజు చర్చ విషయానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి నేనంటే నేనే, కాకపోతే వేరే ఎవరైతే అన్నట్టుగా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో దానిపైన మనం చర్చ చేస్తున్నాం. కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న జరిగినటువంటి బెంగాల్లో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సువేందు అధికారి అన్ని తానయ్యి బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పటికీ, తను ముందు వరుసలో ఉండి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పటికీ కూడా చిట్ట చివరి రోజు వరకు నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి, నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి ఎక్కడ కూడా కనీసం న్యూస్ కూడా రాలేదు. తన నోటి నుంచి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేకపోయాడు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక ఉదాహరణ మీకు చెబుతాను. అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ జరిగిన దానికంటే ముందు 2023లో కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఒక్కసారి చూడండి. కర్ణాటకలో అసలు ఇంకా వాళ్ళ అధికారంలోకి రానే లేదు. ఎలక్షన్స్ కూడా జరగనే లేదు, పూర్తి అవనే లేదు. అప్పుడే ఆయన యడ్యూరప్ప, అదేవిధంగా డికే శివకుమార్ గారు ఏ విధంగా కుస్తీ పడ్డారో, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో కూడా పోయి అక్కడ ఏ విధంగా కుస్తీ పడ్డారో, తమ సొంత ఎమ్మెల్యేలని, సొంత పార్టీ ఎమ్మెల్యేలని, ఎవరి వర్గం వాళ్ళ ఎమ్మెల్యేలని ఏ విధంగా తీసుకొని పోయి వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే క్యాంపులు వేసుకున్నారో మనం చూస్తాం. సో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా అదని చెప్పేసి మిమ్మల్ని గమనించమని చెప్పేసి నేను కోరుకుంటాను. అయితే అదే సందర్భంలో వచ్చినటువంటి ఇంకొక డిస్కషన్, మల్లు రవి గారు మాట్లాడినటువంటి డిస్కషన్ లో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థి నేనే అవుతా అని చెప్పేసి ఎవరు కూడా ప్రచారం చేసుకోవద్దు. మరి ముఖ్యమంత్రి నేనే అవుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పాయింట్స్ మాట్లాడితే తప్పులేంది, కార్పొరేటర్ అభ్యర్థి నేనే అని మాట్లాడితే తప్పేమున్నది అని చెప్పేసి ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీలో కమిటీ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ వర్తించాలి అంటారు రూల్స్ అనేవి. నేనేమంటున్నా, ఇదే క్రమశిక్షణ రాహిత్యం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉందో ఆ క్రమశిక్షణ సంఘానికి ఆయన ఏదో చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు. ఆయన అదే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పైన చేయగలుగుతాడా? నా ప్రశ్న ఇది. నా ప్రశ్న కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రశ్న. మీరు మల్లు రవి గారు అదే ప్రశ్నని మీరు ముఖ్యమంత్రికి ఎందుకు వేయలేకపోతున్నారు? మీరు ముఖ్యమంత్రి అదేదో ఈవెంట్ లో మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని మీరు ఎందుకు గుర్తు చేసి అదే విషయం పైన మీరు ప్రెస్ మీట్ పెట్టి, గాంధీ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ఎందుకు ఉటంకించలేదు మీరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా? అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అని అంటే అది రాహుల్ మాట రేవంత్ నోటా అని చెప్తున్నారు. రాహుల్ కు నోరు లేదా, మాట లేదా? కాంగ్రెస్ పార్టీలో ఒకటే రాహుల్ కొంచెం పడిపోయిందా? ఒక విషయము, ఒక్క నిమిషం అన్న, ఒక్క మాట లేదు, నేను డిస్టర్బ్ చేయను. రామ్మూర్తి అన్న, ఒక్క విషయము, చర్చా వేదికల
గౌరవ మర్యాదలతో మాట్లాడాలనేది ఒక ప్రధానమైన అంశం. తప్పేమున్నది? నోరు లేదా, మాట లేదా అని ఏమున్నదా? తప్పేమున్నది అందులో? కాదు కాదు రాహుల్ ఇదే- గా- కాదు ఒక్క నిమిషం రాహుల్ గాంధీని ఏమన్నాడు? విను ఒక్క నిమిషం విను ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఏకవచనంతో పిలిస్తే నీకు ఎట్లుంటది? ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా రాహుల్ గాంధీ నా వయసే బాబు. గౌరవ రాహుల్ గాంధీ నా మర్యాదలతో వయసు. మాట్లాడినప్పుడు Yes, yes. Okay, right. మర్యాద రాహుల్ ఉండదు. గాంధీ నా వయసు. అర్థమైందా? మర్యాద నా వయసు అయినది, నా వయసే, నా Right. వయసే. రాహుల్ గాంధీ నా వయసు. పెద్ద Okay, పెద్ద okay, విషయం కాదు. పెద్ద రవికుమార్ చేస్తే గారు. నువ్వు మర్యాద ఇస్తా. ఎస్ రవికుమార్ గారు మాట్లాడండి. నేను ఇదే చెప్తున్నాను, బీజేపీ పార్టీకి మిగతా పార్టీలకు ఉన్నటువంటి తేడా. నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు చర్చను నన్ను హైజాక్ చేసేసి నా మాటల్ని హైజాక్ చేసేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నా. ఎలా అయినా నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది వాళ్ళిద్దరిని హైజాక్ చేసి మీరే కదా. ఖచ్చితంగా వస్తాం. అది మేము అనుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు అనుకోవట్లేదు మేడం, మీరు ఎందుకు దాన్ని స్టేట్మెంట్ చేస్తారు? వాళ్ళకి నమ్మకం లేదు, మీరు ఎందుకు స్టేట్మెంట్ చేస్తారు దాన్ని? కానివ్వండి అన్నట్టున్నది మీ మాటలు. ఎస్ చెప్పండి. అయితే మల్లు రవి గారి ప్రెస్ మీట్ పెట్టి దాని ప్రకారం మనకు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ సంస్కృతి ఏదైతే ఉంటుందో, అభ్యర్థులు ప్రకటించకంటే ముందు ఎవరైతే బ్యాగులు మోసుకొని వస్తారో వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఎవరైతే బ్యాగులు మోసుకొని వస్తారో వాళ్ళకు బీ ఫార్ములు ఇస్తారు. ఎవరైతే ఢిల్లీకి బ్యాగులు బాగా మోస్తారో వాళ్ళకు పిసిసి ప్రెసిడెన్షిప్ వస్తుంది. ఎవరైతే ఢిల్లీకి బాగా బ్యాగులు మోస్తాను నాకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తారో వాళ్ళకు ముఖ్యమంత్రి పదవులు వస్తాయి. ఎవరైతే నేను కూడా బాగా మోస్తానో వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో, అది నల్గొండ ఆయన తక్కువ కోట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు కొంచెం ఎక్కువ కోట్ చేసిండు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి, అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ పదవి రేవంత్ రెడ్డి గారికి పోయింది. అదే నంబర్ ఆయనకు ముందు చేసిన ఆయన ఇంకా ఎక్కువ కోట్ చేసేవాడు, ఆయనకు ఆ పిసిసి ప్రెసిడెంట్ పదవి పోయేది, ముఖ్యమంత్రి పదవి కూడా పోయేది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి విధానము. అటువంటి విధానము కొంచెం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉంటది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టిన వాళ్ళు, కేసీఆర్ ని పచ్చిగా తిట్టిన వాళ్ళు, కేటీఆర్ ని కూడా పచ్చిగా తిట్టిన వాళ్ళను కూడా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకుంటారు. వాళ్ళకు కూడా జనరల్ సెక్రటరీ లాంటి పదవులు ఇచ్చేస్తారు. పదవులు ఇచ్చేసి వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తుంటారు. అంటే ఇటువంటి చంద్రబాబు నాయుడు బండ బూతులు చంద్రబాబు నాయుడు బండ బూతులు విమర్శించలేదా? మీ పార్టీలో చంద్రబాబు నాయుడు తిట్టండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొల్లు తిట్టిండు. మీ వర్షం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి, నేనేం కాదంటలేదు. అయితే నేను ఇంకొక విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది, నేను రాహుల్ గాంధీ గారి విషయం కూడా నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు నేను ఒక కామెంట్ చేసినారు మోడీ గారి పైన, 1000 కోట్ల విమానం పైన విదేశీ పర్యటనలు చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం విదేశీ పర్యటనలు చేయొద్దని చెప్పేసి అన్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక ఆరోపణ చేసింది పబ్లిక్ మీటింగ్ లో. రాహుల్ గాంధీ గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. రాహుల్ గాంధీ గారు, మీరు గత 10 సంవత్సరాల్లో 54 దేశాలు పర్యటన చేసినారు. ఈ 54 దేశాల పర్యటనకు అయిన ఖర్చు 60 కోట్ల రూపాయలు రమారమిగా. ఈ 60 కోట్ల రూపాయలు మీకు ఎవరిచ్చినారు? మీ యొక్క వార్షిక ఆదాయం, గత 10 సంవత్సరాల వార్షిక ఆదాయం కేవలం 11 కోట్ల రూపాయలు మీరు డిక్లేర్ చేసిన దాని ప్రకారం. దాని తర్వాత మీ ఆదాయం ప్రకారం అయితే మీరు 60 కోట్లు పెట్టి విదేశీ పర్యటనలు చేయలేదు. పోనీ మీకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా స్పాన్సర్ చేసిందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆడిట్ రిపోర్ట్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినట్టుగా లేదు. పోనీ ఏదైనా ఫారెన్ సంస్థ మీకు మీ యొక్క పర్యటన స్పాన్సర్ చేసింది అంటే, ఫారెన్ సంస్థ ఏదైనా స్పాన్సర్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఫారెన్ ఫండ్స్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6 ప్రకారం మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవల్ తీసుకోవాలా. ఆ లెక్కలు ఆ ప్రకారం కూడా ఎక్కడ కూడా మీ యొక్క ఫారెన్ ట్రిప్స్ ని స్పాన్సర్ చేసినట్టుగా ఎక్కడ కూడా రికార్డులో లేవు. మరి మీరు ఈ 54 దేశాల్లో 60 కోట్లు, దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు తిరిగినారు, ఏ విషయమే తిరిగినారు, ఏ లెక్క ప్రకారం తిరిగినారు అనేది ఇంతవరకు కూడా ఆన్సర్ లేదు. ఎవరు స్పాన్సర్ చేసినా కూడా ఆన్సర్ లేదు. ఖచ్చితంగా దేశ వ్యతిరేక శక్తుల చేతిలో రాహుల్ గాంధీ కీలుబొమ్మ అయినారని చెప్పేసి దీని ప్రకారం మనం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒకవేళ ఇది కానీ నిజం కాదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎవరైనా కూడా ఇది నిజం కాదని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వాళ్ళకి చెప్పండి. మీరు మా పర్యటన ప్రశ్నించారు కదా, 5 దేశాలు పర్యటించినారు. 5 దేశాలు యుఏఈ, నెదర్లాండ్స్, నార్వే, ఇటలీ, ఈ యొక్క 5 దేశాలు పర్యటన చేసిన తర్వాత $70 బిలియన్ పెట్టుబడులు మనం ఒప్పందాలు చేసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఇంధన భద్రత.
దాని తర్వాత గ్రీన్ ఎనర్జీ, దాని తర్వాత సెమీ కండక్టర్స్, దాని తర్వాత రక్షణ రంగ ఉత్పత్తులపైన, ఈ 4 రంగాలపైన $70 బిలియన్ మనం ఒప్పందాలు చేసుకుని ఆ పెట్టుబడులు మన దేశానికి వచ్చినట్టుగా చేసినారు 8 రోజుల పర్యటనలో. మీరు ఇన్ని సంవత్సరాలు విదేశీ పర్యటనలు చేసి మీరు ఏం తీసుకొచ్చినారు ఈ దేశానికి? కేవలం దేశాన్ని బయటి దేశాలకు పోయి మన దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించడము, వ్యతిరేకించడం తప్పితే మీరు ఇంకేమైనా చేస్తారా? ఈ ప్రశ్నకు కూడా రైట్ రవికుమార్ గారు, ఎస్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుస్తా. ఎస్ ఇంకా